ఏం చేసిరంటే భుజం మీద పెట్టుకొని అటు ఒక దిక్కు సబ్ రిజిస్టార్ ఒక దిక్కు ఇక్కడ ఇదేదైతే ఉందో ఇంకా ఇక్కడ చెప్పుడు మన మిత్రుడు చెప్పాడు వీళ్ళు పుట్టక ముందు సంగతి చెప్తాను నేను వీళ్ళు పుట్టలే మేము ఏదైతే ఉందో అరే కాదు ఏ పార్టీ ఉన్నది కానీ వినండి మీరు మీరు పుట్టక ముందే నుంచి ఉన్నది ఇక్కడ వినండి అదే కాంగ్రెస్ ఉన్నది పక్క పెట్టు కాంగ్రెస్ కంటే కాదు ఇక్కడ మీరు డిస్టర్బ్ చేయకూడదు బ్రదర్ ల్యాండ్ రెవెన్యూ కానీ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కానీ మొట్టమొదట ఏదైతుందో 1600 దాకా ఏదైతుందో షేర్ షా సూరి వచ్చేదాకా అస్తవ్యస్తంగా ఉండే షేర్ షా సూరి రూలింగ్లో 5 ఏళ్ళే బతికిండు ఆయన పాపం 5 ఏళ్ళు బతికినప్పుడు మొత్తం ల్యాండ్ మార్క్ రిఫార్మ్స్ తీసుకొచ్చిండు ఆయన తదనంతరం ఏమైంది ఆయన బ్లాస్టింగ్లో చనిపోయిన తర్వాత అక్బర్ మొఘల్ రాజు అక్బర్ వచ్చిన తర్వాత రాజా తోడర్మల్కు ఫ్రీడమ్ ఇచ్చేసిండు రాజా తోడర్మల్ ఏం చేసిండు మొత్తం రెవెన్యూ సర్వే కానీ రికార్డు కానీ మెయింటెనెన్స్ కానీ ప్రతిదీ పెట్టుకొచ్చిండు రాజా తోడర్మల్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతుందో త్రూఅవుట్ భారతదేశంలో తదనంతరం వచ్చిన తర్వాత మొఘల్స్ అయిపోయారు తర్వాత రకరకాల రాజులు వచ్చారు తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు నిజాం వచ్చారు ఇవన్నీ ఉన్నారు ఇక్కడ తెలంగాణ వచ్చే వరకు ఎక్కడైతే ఉందో చాలామందికి ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు అడగోళ్ళు ట్యాక్సులు ఎందుకంటే సిగరెట్ల మీద బీడీల మీద లిక్కర్ మీద దేని మీద పడితే దాని మీద ఆదాయం ఉన్నది ఆ కాలంలో లేదు ఓన్లీ భూమి శిస్తు మీదనే ప్రభుత్వాలు బతికినాయి ఆ కాలంలో అటువంటి అప్పుడు ఏంటంటే ఇక్కడ సమగ్రంగా ఎక్కడైతే ఉందో గ్రామ పరిపాలన వ్యవస్థ తెలంగాణలో 1977 దాకా ఇంటాక్ట్ ఉన్నది దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయలే పోలీస్ పటేలు ల్యాండ్ ఆర్డర్ ఆయన డైలీ డ్యూటీ ఏంది విలేజ్లో క్రైమ్స్ మర్డర్ కానీ రేపు కానీ ఫైర్ యాక్సిడెంట్ కానీ ఏదైనా కానీ దొంగతనాలు కానీ అతను కన్సర్న్ పోలీస్ స్టేషన్కు రోజు నాంచా అంటారు రోజు నాంచా అంటే డైలీ రిపోర్టు పోలీస్ స్టేషన్కి వస్తుంది బిచ్చగాడు వచ్చినా కొత్త వాళ్ళు వచ్చినా స్ట్రేంజర్స్ వచ్చినా ఆ సిస్టమ్ ఉండదు తర్వాత మాలి పటేల్ ఏంది టు ది ఫర్ ది కలెక్షన్ ఆఫ్ ది ల్యాండ్ రెవెన్యూ పోలీస్ మళ్ళీ తర్వాత పట్వార్ ఏదైతే ఉన్నాడో మెయింటెనెన్స్ ఆఫ్ ది రికార్డు ఇది ఏదైతే ఉందో ఇది ఇంటాక్ట్ 98% కరెక్ట్ ఉన్నారు 2-3 అలా దుర్మార్గులు ఉండొచ్చు అదే ఎవరు ఉంటారో ఆ దుర్మార్గులు కూడా గుమస్తా పట్వారీలు గుమస్తా పటేల్ అయితే వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇస్తారో వాళ్ళు చేసిన దుర్మార్గాల మీద ఏదైతే ఉందో దాని మీద ఇక్కడ ఏంటంటే పొలిటికల్ రాబందుల కోసము తెలంగాణలో ఏదైతే ఉందో రెవెన్యూ వ్యవస్థను నాశనం పట్టించారు అందరు రాబందులు కాదు కొందరు రాబందుల కోసం ఎప్పుడు చెన్నారెడ్డి వ్యక్తిగతంగా నేను చెప్తున్నా ఓపెన్గా చెప్తున్నా పోలీస్ పటేల్ను తీసేసి 1978లో పోలీస్ పటేల్ మాలి పటేల్ తీసి ఓన్లీ సింగిల్ పటేల్ చేసిండు తర్వాత ఎన్టీ రామారావు ఎప్పుడైతే వచ్చిందో 1983లో రాగానే మొత్తం విలేజ్ వతందారి వ్యవస్థను తీసి పారేసి ఏదో పెట్టేసిండు ఎందుకు తీసిండు ఆయనకు 10 సెంట్ల భూమి అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ పట్టగానియలే ఈయనకు పోలీస్ పటేల్ ఈయన ఫస్ట్ ఈయన డాక్టరు ప్రాక్టీస్ చేస్తే పులిమామిడి విలేజ్ ఇప్పుడు ఆడపోతే ఆడతారు అక్కడ ఏదో ల్యాండ్ ఆర్డర్స్ వల్ల ఈయన టైట్ చేసిన ఉద్దేశంతో రాగానే వీళ్ళిద్దరు ప్యాక్ చేశారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సిస్టము దేవేందర్ గౌడ్ ఏదో మొత్తం పంచాయతీ రెవెన్యూ మెర్జ్ చేసిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత వీఆర్ఓలు వచ్చిన తర్వాత కేసీఆర్ వచ్చే వరకు మొత్తానికి తీసే ముందు ఇంగిత జ్ఞానం ఉండాలి ఎప్పుడు విలేజ్ ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఫండమెంటల్లో ఏదైతే ఉందో బేసిక్ ఫౌండేషన్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ విలేజ్లో ఎవరు వచ్చినా పోయినా గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ప్రాపర్టీస్కు ప్రొటెక్షన్ వీఆర్ఓ విలేజ్ సర్వెంట్స్ ఉంటారు వీళ్ళని తీసేసి మొత్తం తర్వాత ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏదో ఉందో ధరణి పెడుతున్నా అని చెప్పేసి ధరణిలో తీసుకొచ్చి 600 మండల అధికారులు చేయాల్సిన పని 33 జిల్లా కలెక్టర్లకు ఆపాదించారు కలెక్టర్లు 3 to 5 వీక్లీ 5 days దొరికేది ఉండదు పోయేది ఉండదు ఈ రకంగా ఏదైతే ఉందో ఒకటి అంతకుముందు 2020 సెప్టెంబర్ వరకు ఏదైతే ఉన్నా క్రయ విక్రయాలు అమ్మినవి కానీ దానపత్రాలు కానీ పార్టీషన్ కానీ లేకపోతే గిఫ్ట్ డీల్లు కానీ ఇవన్నీ ఏదైతే అప్డేట్ చేసిన తర్వాత రావాలి ఆల్ ఆఫ్ సడన్ మనం గతంలో 2 నెలలు 3 నెలలు ధర మీద కంటిన్యూస్ పెట్టుకున్నాం ఈ తర్వాత ఇది అయిన తర్వాత ఏమైంది ఇక్కడ ఇప్పుడు దీనికి కూడా ఎవరు గ్రహించలేదు కాకపోతే ధరణిలో మీరు చూసుకోవాలి కొన్ని సర్వే నెంబర్లు మిస్ అయినాయి చాలా ఉన్నాయి పిఓపి అని పెట్టారు స్లాట్ బుకింగ్ అన్నారు ఇవన్నీ అంత ఈజీ టాస్క్ కాదు కదా అదే స్లాట్ బుకింగ్ అంటే నీకు సబ్ రిజిస్టార్ల దగ్గర స్లాట్ బుకింగ్ లేక డైరెక్ట్ కదా ఇంకొకటి ఇక్కడ నేను మాడ్యూల్ వైజ్ చెప్తా రిజిస్ట్రేషన్ ఆఫ్ సేల్ అంటే అక్కడ ఒక 2 టెంప్లెట్ పెట్టి 2 కాగితాలలో 3 కాగితాలలో మొత్తం రాసుకోవాలి దానికి ఫ్లో ఆఫ్ టైటిల్ ఏ రకంగా హక్కులు అమ్మేటాయనకి ఎట్లా సంక్రమించినాయి దానికి దాఖలాలన్నీ రాసుకురావాలి రేపు ఎందుకంటే అవతల ఆ సివిల్ కోర్టుకు పోతే దాంట్లో మొత్తం డీటెయిల్స్ ఉండాలి సింపుల్గా బ్లాంక్ పట్టుకొని పోయినంత మాత్రాన కాదు కదా అట్లా వారికి ఏమైపోయింది అది వేస్ట్ డాక్యుమెంటు తర్వాత ఏది సక్సెషన్ కాడ ఇంగిత జ్ఞానం ఉండాలి జనాలకు ఏదైతే ఉందో వారసత్వం ఒక ఊర్లో ఒక పట్టదారు చనిపోయిందంటే ఆ గ్రామం చావడి మీద నోటీసు మండల పరిషత్ మీద నోటీసు మండల ఆఫీస్ మీద నోటీస్ వేస్తారు ఎందుకు 45 రోజులు టైం పెట్టారు ఎందుకు పెట్టారు
ఆ ఊర్లే అందరూ ఉండరు కదా, 5 అన్నదమ్ములలో ఒకరో ఇద్దరు ఇక్కడ ఫారిన్లు ఉంటారు, లేకపోతే మహారాష్ట్రలో ఉంటారు, ఢిల్లీలో ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ దొంగలు ఏదైతే ఉందో పట్వారిని మేనేజ్ చేసుకొని బీఆర్ఓని మేనేజ్ చేసుకొని ఇప్పుడు మోటేషన్లు చేయించుకున్న దాఖలాలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ పోయి రావాలి? ఇంకొకటి అన్నిటికంటే దరిద్రమైన సెక్షన్ పెట్టి ఏదైతే ఉందో, నువ్వు ఏదైనా ఉంటే సివిల్ కోర్టు పో. అరే బుద్ధి జ్ఞానం ఉండాలి. రెవెన్యూ చట్టాల మీద సివిల్ కోర్టుకు అధికారాలు లేవు. మీకు ఏదైతే ఉందో ఆర్ఓఆర్ యాక్ట్ కానీ, ఇనామ్ యాక్ట్ కానీ, టెనెన్స్ యాక్ట్ కానీ, భూదాన్ యాక్ట్ కానీ, అసైన్మెంట్ యాక్ట్ కానీ, చాలా రకరకాల రెవెన్యూ లాస్లో ఎక్కడైతే ఉందో సివిల్ కోర్ట్స్ పవర్స్లో ఈపీ యాక్ట్ కానీ అన్నీ అవి లేవు. అవి ఎవరు చేయాలి? ఇక్కడ ఉన్నది ఏదైతే ఉందో అది. ఇప్పుడు ఒక టెనెంట్ చనిపోయింది, సక్సెషన్ చేయాలంటే వాళ్ళు తహసీల్దార్ చేయాలి. ఈనామ్ మీద చేయాలంటే మన సివిల్ కోర్టు పోమనడానికి కాదు కదా, సివిల్ కోర్టు. ఎందుకంటే ఎప్పుడైతే ధరణి వచ్చిన తర్వాత సివిల్ కోర్టుల మీద బ్రహ్మాండమైన భారం పెరిగిపోయింది, తలకు మించిన భారం పెరిగింది, కేసులు ఎక్కువైనాయి. హైకోర్టు కాడ మొదలు పెడితే ఇందాక దీని మీద ఎవరు కూడా దాని మీద మనసు పెట్టలేదు, దాని మీద పట్టించుకున్నది లేదు. ఇక్కడ ఒక పోర్టల్ పెట్టే ముందు ఏదైతే ఉందో ఎన్ఐసి పోర్టల్ అనేది మా భూమి, దాన్ని మాడిఫై చేయాలి కదా, త్రూ ఎన్ఐసి చేయాలి కదా. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ గ్లోబరీనా సంస్థకి ఇచ్చేసి ధరని పెట్టి బాగుంది గుడ్డికి ఏం చేస్తుంది? ఇక ఏమున్నదంటే అంతే కదా, గుడ్డికి గుడ్డి తీసుకోకపోతే అన్నట్టు అయిపోయింది. ఆ రకంగా పెట్టే వరకు చాలా ఇక పిఓబీలకు కానీ, గ్రీవెన్సెస్ కానీ, ఎస్పీఏ జీపీఏ క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ లీడ్ క్యాన్సిల్ చేయాలంటే ఇద్దరు అమ్మినాయన కొన్నాయన సమ్మతం ఉంటేనే ఒక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తుంది, మిగతా లేకపోతే ఎవరున్నా సివిల్ కోర్టు పోవాల్సింది. అటువంటిది తీసేసిన తర్వాత ఇక్కడ పహాని లేకుండా దిక్కు 7 బార్ అంటే భారతదేశంలో ఉన్నది. ఇవాళ అఖండ భారతదేశంలో రెవెన్యూ శాఖల గ్రామ వ్యవస్థ లేనిది ఎక్కడ ఉన్నదంటే తెలంగాణలో ఉంది అన్నట్టు. విన్నారా? ఈ రకంగా ఏదైతే ఉందో ఇప్పటికి కూడా ఈ గ్రామ పరిపాలనను పటిష్టం చేయాలి ఈరోజు. ఎందుకైతే ఉందో గతంలో 78 వరకు ఏదైతే పటివార్లకు ఇచ్చేది 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 25 మేము ఉద్యోగంలో వచ్చేవరకు 25 రూపాయలు జీతం. ఒకసారి గిరిదార్ పోయినా, తహసీల్దార్ పోయినా, అమీన్ సాబ్ అంటే ఎస్ఐ పోయినా, ఎడ్చాన్ వాడు భోజనం పెట్టింది అంత కాదు. కాకపోతే స్టేటస్ కోసం విలేజ్లో మెయింటైన్ చేశారు. వీళ్ళు 3 పిల్లర్స్ ఆఫ్ ది విలేజ్, వీళ్ళు 3 మూల పురుషులు. ఆ గ్రామం లేదు కానీ ఇంటాక్ట్, ఒకరికొకరు పడేది మళ్ళీ వాళ్ళకప్పుడు. అందుకోసం తప్పులు దొరికే పరిస్థితి లేదు. ఎప్పుడే ఏదైతే ఉందో ఇక్కడ పహానీ లేకపోవడం ఏదైతే ఉందో, పహానీ 4 పార్ట్లు ఉంటుంది. పహానీలో ఫస్ట్ పార్టు రెవెన్యూ, అది సర్వే డిపార్ట్మెంట్ పార్ట్ ఉంటుంది. ఏది అందులో సర్వే నెంబరు, దాని విస్తీర్ణము, క్లాసిఫికేషను, నేచరు. తర్వాత సెకండ్ పార్టు రెవెన్యూ విభాగం ఏదైతే ఉందో, ఓనర్ ఎవరు, కాస్తకారు ఎవరు, ఎంత చేస్తున్నారు ఏందన్నది. మూడోది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అది ఏ పంట వేసిండు, ఎట్లా వేసిండు, ఆబ్యా, తాబ్యా, ఖరీఫా, రబ్యా అన్నది. నాలుగోది ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఏదైతే ఉందో గతంలో ప్లానింగ్ ఏదైతే ఉందో, ప్లానింగ్ డిపార్ట్మెంట్ పనిచేయాలంటే ఇక్కడ క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ప్రతి మన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తోనే జీతం ఇస్తారు, ప్రతి తహసీల్లో కానీ, మండల్లో కానీ, ఎక్కడ కానీ. ఆయన ఏం చేస్తాడు, క్రాప్ కటింగ్ ఏం వేసారు, ఏం సంగతి అనేది ఉంటుంది. ఈ రకంగా ఇటువంటిది మొత్తం పాని తీసుకుపోయి తుంగలో దొక్కేసి, మళ్ళీ ఇంకొకటి అన్నిటికంటే దరిద్రం చేసింది ఏంటంటే, వీళ్ళు 2020 వరకు మీ సేవల ప్రతి గ్రామ రికార్డు ఏది కావాలని ఇచ్చే అందుబాటులో ఉండేది. 2004లో ఇప్పుడున్న మన ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం శేషాద్రి గారు, తర్వాత ఆయన ఎవరు మన ఇప్పుడు రిజ్వీ ఐఏఎస్ ఉన్నారు కదా, సిఎండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఆయన ప్రేమచంద్ర నాయుడు ఉన్నప్పుడు 2004లో మీ సేవా సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఎందుకంటే తహసీల్లో పోతే 1000 లంచాలు తీసుకుంటూ రికార్డు చేయకపోవడం. ఇదేదైతే ఉందో ఈయన పెట్టిన తర్వాత మీ సేవల రికార్డుకి అప్లికేషన్ పెట్టుకుంటే 14 రోజులలో ఆయనకు రికార్డు ఇంటికి వచ్చేది. విన్నారా? దాని మీద పర్సువేషన్. ఈ రకంగా ఏదైతే ఉందో ఇప్పుడు తీసిన తర్వాత కలెక్టర్లకు ఒకటి తిరోగమనం అన్నట్టు. ఒక కాలంలో 9 జిల్లాలు పోయి 10 అయినవి 1978 వరకు. ఈరోజు వచ్చి 33 జిల్లాలంటే 3 కోట్ల జనాభాకు 32 జిల్లాలు ఉంటాయి, 1 కోటి జనాభాకు 1 జిల్లా ఉంటుంది. ఇది అన్నట్టు వీళ్ళది ఏదైతే ఉందో సైంటిఫిక్ మెథడ్స్, దాని మీద ఏ రకంగా ఉందో ఈ రకంగా చేయడానికి ప్రతిదీ ఇది చాలా దుర్మార్గమైన సైట్ పెట్టారు. ఇది వర్కౌట్ అయ్యేది కాదు. అందులో పెట్టుకుని ఏదో రిజిస్ట్రేషన్ ఒకటి కాగానే సరిపోదు. రేపు అవతలోడు వచ్చి ఇప్పుడు 4 అన్నదమ్ములు ఉంటారు, 3 అమ్ముతారని ఉన్నాడు, ఇంకొని పోతే వాడిని ఇస్తా పోతే కోర్టుకు పోతే వాని పరిస్థితి ఏంది, ఇవన్నీ డీటెయిల్స్ రావాలి కదా. అది ఒకటి ఇక్కడ జీవోలో ఇచ్చిన దాంట్లో నాది ఇది మేము చెప్పండి. ఈ జీవోలో 5 పేర్లు ఇచ్చారు. ఒకటి ఏదైతే ఉందో సీసీఐలో కన్వీనరు భీమా సునీల్ అంటే మాకంటే సూపర్ సీనియర్, ఆయన ఎక్స్పీరియన్స్ డిపార్ట్మెంట్లో ఇంకా బతుకున్నాడు, ఎందుకంటే వెటరన్. సునీల్ అడ్వకేట్, ఆయనకు పెద్ద ఏం తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ మీద పెద్ద ఏం పట్టేం ఉండదు, ఏదో పెట్టుకున్నట్టున్నారు ఏదో పబ్లిసిటీ ప్రకారం. ఒకటి రేమండ్ పీటర్ సీసీఐలో రిటైర్ అయ్యారు. తర్వాత ఎవరైతే కోదన్ రెడ్డి నాన్ అఫీషియల్ పొలిటీషియన్. వీళ్ళకి ఇక్కడ పెట్టే ముందు వీళ్ళు ఏం చేయాలంటే స్టడీ టీంలు అపాయింట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నాశనం అయిపోయింది ఇక్కడ వ్యవస్థ. దీన్ని బాగు చేసుకోవాలంటే మళ్ళీ పక్కకు పోవాలి కదా. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కానీ,
మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, ఒరిస్సా కానీ, బెంగాల్ కానీ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఎట్లున్నది, విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అన్న దాని మీద వీళ్ళు ఒక స్టడీ టీం పెట్టాలి. వాళ్ళు ఏ రకంగా డిస్పోజ్ చేస్తున్నది. ఇప్పుడు ఎందుకంటే మేము అర్బన్ ల్యాండ్ సీలింగ్ జీవో తెచ్చినాడు 2002లో రాత్రి 2 గంటలైనా ఆఫీస్లో అనుకున్నాం. ఇక్కడ చంద్రబాబులో జాస్తి సుధారాణి గారు అని ఐఏఎస్ ప్రిన్సిపల్ ఆమె స్పెషల్ ఆఫీసర్ ఉండే, సెక్రటరీ గారు. అయితే మేము ఉత్తగా వచ్చి జీవో తయారు చేయలేదు, జీవో డ్రాఫ్ట్ సెక్రటరీ పంపితే అప్పుడు మేము స్టడీ టీం వెళ్ళింది మాది. ఎక్కడ చెన్నై పోయినాం, నేను పోయిన పర్సనల్గా మా సీనియర్ ఆఫీసర్, తర్వాత బెంగళూరు పోయినాం, తర్వాత భోపాలు, తర్వాత ముంబై, తర్వాత కల్కటా. ఇన్ని జాగాలో పోయిన తర్వాత అక్కడ ఎట్లా చేసారు అన్నది చూసి వచ్చిన తర్వాత ఆ జీవోను మేము ఏదైతే ఉందో డ్రాఫ్టింగ్ చేసి పెడితే 455, 456 రెగ్యులరేషన్ ఆఫ్ అర్బన్ ల్యాండ్ సీలింగ్స్ అన్నది అప్పుడు వచ్చింది. ఆ రకంగా వీళ్ళు పెట్టే ముందు ఏదైతే ఉందో గతంలో ఏం జరిగిందనేది మొత్తం అప్డేట్ చేసిన తర్వాత వాళ్ళు చెయ్యాలి. అది చెయ్యకుండా ఏదైతే ఉందో ఆల్ ఆఫ్ సడన్ తీసుకొచ్చేసి రైతు బంధు, ఇప్పుడు అమ్మినోనికి రైతు బంధు పడుతున్నది. అది 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 ఎవరు పడరు. తర్వాత ఇక్కడ కలెక్టర్స్కు రెక్టిఫికేషన్ ఏంది, ఇప్పుడు 10,000 గ్రామాలు 10,000 మంది చేసే పని 33 మంది కలెక్టర్లు చేయగలుగుతారా? వీళ్ళకి ఏంది టైం ఉంటుంది? వీక్లీ 5 డేస్లో 5 డేస్ యావరేజ్గా 5-6 డేస్ అనుకున్నా కూడా సాయంత్రం 3 to 5 కామన్ మ్యాన్కు దొరకదు. అరే ఏంది ఇది పరిస్థితి? ఇవాళ పోనీ ఇక్కడ మన మిత్రులు చెప్తారు కదా, ఇదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పక్క పోర్టల్ కొట్టుకొని చూసుకోరు. ఆంధ్ర పోర్టల్ ఉన్నది కదా, గ్రామ పహాని సింగిల్ క్లిక్ మీద మొత్తం మనకు డిస్ప్లే అవుతుంది పబ్లిక్ డొమైన్లో. ఇక్కడ ఒక సింగిల్ బిట్కు 10 సార్లు క్లిక్ చేయాలి. మధు గారు, ఇప్పుడు పార్టీల పరంగా వీళ్ళు ఏదైనా చెప్పారు అనుకుంటే అది వేరు. రామ్ గోపాల్ గారు దాంట్లో అపార అనుభవం ఉన్నాడు కాబట్టి చాలా విషయాలు చెప్పారు. టీఆర్ఎస్ పార్టీల ఎంప్లాయీస్ తీవ్రంగా కేసీఆర్ గారికి వ్యతిరేకం గురు